కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కోనజాతి పరాంగతిం యస్పిబను శతం రామచరితామృతసాగరం తృప్తస్థం మునిం వందే ప్రాచేతి సమకల్మషం గోస్పదీకృతవారాశిం శకీకృతరాక్షసం రామాయణ మహామాలాత్మం వందే జలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశన్ముక్షహంతారం వందే లంకాభయంకరం. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులుగా పరమాత్మ అవతరించిన తర్వాత క్రమక్రమంగా అన్ని విద్యలలో ఆరితేరారు. తగినటువంటి శిక్షణ ఇప్పించాడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి చేత, ఇంకా అనేక మంది మహాత్ముల చేత. కాలం గడుస్తోంది. ఒక రకమైనటువంటి వయస్సు, సుమారుగా ఇంచుమించుగా 16 సంవత్సరాలు ఉండవచ్చు కుమారులకి. ఈ పైన వివాహం కూడా చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆలోచన కూడా ఆయనకి వచ్చింది. ఇలా అనుకుంటున్నాడు. అనుకోకుండా హఠాత్తుగా అక్కడికి విశ్వామిత్ర మహర్షి రాక, అధరాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మ సోపాధ్యాయ బాంధవ. తన ఇంట్లో బంధువులు, గురువులు వాళ్ళందరితో కూడా అని విచారించాడు. చేస్తే మంచిదండి, సంతోషంగా ఉంటుంది అని అందరూ కూడా అన్నారు. ఈ లోపల ఎందుకు వచ్చారో తెలియదు, విశ్వామిత్ర మహర్షి వచ్చారని వార్త వచ్చింది. సరాజ్ఞో దర్శనాకాంక్షి ద్వారాధ్యక్షారువాచ శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినశ్రుతం. ద్వారంలో ఉన్నారు. ద్వారపాలకులతో చెప్పాడు, రాజుగారితో చెప్పండి విశ్వామిత్ర మహర్షి వచ్చాడని చెప్పమన్నాడు. ఆ మాట వినంగానే వాళ్ళు గబగబా వెళ్ళారు. వెళ్ళి దశరథ మహారాజు గారితో విశ్వామిత్ర మహర్షి వచ్చారు అన్న సంగతి విషయం తెలియజేశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. తేగత్వా రాజభవనం విశ్వామిత్ర పురుషం తదా ప్రాప్తమా వేదయామాసో నృపాయ ఐక్ష్వాకమే కదా. సరే, మహాపురుషుడు సాక్షాత్తు తపస్సు మూర్తి భవించినటువంటి మహాత్ముడు ఆయన. నిజంగా ఎలా ఉంది అంటే, బ్రహ్మగారు వస్తే దేవేంద్రుడు ఎంత ఆనందపడ్డాడో స్వర్గలోకంలో, అట్లా దశరథ మహారాజు గారు కూడా విశ్వామిత్ర మహర్షి వస్తే చాలా ఆనందపడ్డాడు. అసలు ఎలా ఉన్నాడంటే ఆయన తపశ్శక్తితో అలా ప్రజ్వలిస్తున్నాడండి. ఆనందంగా ఉంది చూస్తూ ఉంటే. ఆనందంతో ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. లోపలికి తీసుకొచ్చి గౌరవంగా ఆయనకి ఆసనం అది ఇచ్చాడు. యోగక్షేమాలన్నీ కూడాను అడుగుతున్నాడు. సరే, తర్వాత ఆయన కూడా ఈయన్ని మీరంతా క్షేమంగా ఉన్నారా? పూర్వదేశే జనపదే బాంధవేష సుహృత్సుచ కుశలం కౌశకో రాజ్ఞ పర్యపృచ్ఛత్ సుధార్మిక. దశరథ మహారాజా, మీ కుటుంబంలో మీ బంధువులు, మీరు, మీ రాజ్యంలో ప్రజలు, మీ రాజ్య పరిపాలన మంత్రులు అందరూ క్షేమంగా ఉన్నారా? నీకుండేటటువంటి దైవం మానుషం, దైవశక్తి మనుష్యశక్తి, ఇవన్నీ కూడాను రెండు కూడాను అనుకూలంగా నీకు ఉన్నాయా? నీవు నీ గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడాను. అలా ఇంకా జాబారి మహర్షి, ఇంకా మిగతా చాలామంది మంత్రులు ఉన్నారు. మహర్షులే వాళ్ళకి మంత్రులు. వాళ్ళందరూ కూడాను బాగున్నారా? తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ఞో నివేశనం వివిశు పూజితాస్తత్ర నిషేధు యథార్హత. అందరూ కూడాను యోగక్షేమాలు అయిన తర్వాత యథాప్రకారంగా అందరికీ ఆసనాలు రెడీగా ఉన్నాయి. ఎవరి ఆసనాల్లో వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. దశరథ మహారాజు గారు మాట్లాడుతూ, మహాత్మా మహర్షి విశ్వామిత్ర మహర్షి, తమరు ఈ రోజున రావటం నాకు ఎంత ఆనందంగా ఉందంటే, అమృతం ప్రాప్తించినట్టేనండి. స్వర్గలోకంలోంచి అమృతం వచ్చిందా ఏమిటో తెలియదు. వర్షం లేని చోట వర్షం పడితే వాళ్ళు ఎంత ఆనందపడతారో అంత ఆనందంలో ఉన్నా నేను.
భార్యలు ఉన్నప్పటికీ కూడాను సంతానం లేకపోతే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి క్లేశం. అటువంటి వాడికి సంతానం కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఉంది తమ రాక. ప్రనష్టస్య యథాలాభ, ధనం పోయిందనుకున్నాడు ఒక ఆయన, మళ్ళీ దొరికిందని ఎవడో పట్టుకొచ్చి ఇచ్చాడు, ఎంత ఆనందపడతాడు. అట్లా ఉంది తమ రాక. మీకు నేను స్వాగతం చెబుతున్నాను. మీరు నాకు రావటం అనేటటువంటిది కంచతే పరమంక మంకరోమికి మహర్షిత పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక. మీరు నాకు ఈ రోజున పాత్రుడు. నేను మాకు అవకాశం ఇచ్చారు. మరి ఏ కారణం చేత వచ్చారో నాకైతే తెలియదు. తమ రాక చేత నా జన్మ సఫలమైందని అనుకుంటున్నాను నేను. అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం. విశ్వామిత్ర మహర్షి ఏమిటి ఇక్కడ రావటం ఏమిటి? పూర్వం రాజర్షిగా ఉండేవాడు, తపఃప్రభావం చేత బ్రహ్మర్షి అయినావు కదా నీవు. ఆ కారణం చేత తమరు సర్వవిధాలా పూజ్యులు. తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ. నిజంగా ఎలా ఉంది అంటే నా క్షేత్రం అంతా కూడాను, నా ఇల్లు, నా వాకిలి, వీళ్ళంతా కూడాను క్షేత్రమైపోయింది, పరమ పవిత్రమైంది అనుకోని. నీ దర్శనం వల్ల నేను పవిత్రుడైనాను ఈ రోజున. బ్రూహీయత్వా ప్రార్థితం తుభ్యం కార్యం ఆగమనం ప్రతి. తమరు ఎందుకు వచ్చారో చెప్పవలసిందిగా కోరుతున్నాను నేను. మీ అభివృద్ధి కోసం నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటూ ఉంటాను అని సంశయించక్కర్లేదు. మీరు నాకు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. అంచేత మీరు రాకే మీ ఆజ్ఞను పరిపాలించడం ఇదంతా నా కర్తవ్యం. మమచాయ మనోప్రాప్తో మహానభ్యోదయో ద్విజ. మహర్షి నాకు మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. నేను ఇంతకంటే నాకు వేరే పుణ్యకర్మ ఏముంటుంది అని ఎంతో హృదయంగమైనటువంటిది, ఎంతో ప్రీతితో చాలా గొప్పగా మాట్లాడాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి ఈ మాటల్ని విన్న తర్వాత ఆయన అంటున్నారు, ఆనందపడ్డాడు విశ్వామిత్ర మహర్షి. మహారాజా సదృశం రాజశార్దూల తవైతద్భువినాన్యథ మహావంశ ప్రసూతస్య వశిష్ఠవ్యపదేశిన. రాజాధిరాజు చక్రవర్తివి నీవు. మీ ఓటి వాళ్ళు ఇలాగా మాట్లాడటం స్వభావ సిద్ధమైనటువంటి విషయం కదా. పైగా గురువువారి యొక్క ఆదేశం, ఆయన అడుగుజాడల్లో ఉంటావు. వశిష్ఠ మహర్షి మామూలు మనిషి. కాబట్టి నీ బోటి వాళ్ళు ఇలా మాట్లాడటం చాలా సముచితమైనటువంటి విషయం. కానీ నువ్వు ఏది కావాలన్నా చేసి నేను కృతార్థుడవుతాను అని మాట అన్నావు. ఆ విషయంలో నువ్వు మళ్ళీ తిరిగి మాట మార్చొద్దు, అలాగే ఉండు నువ్వు. మీరు సత్యసంధులు, అనృతం ఆడరు ఎప్పుడు కూడా. మీరు అలాంటి వారు కదా. అహం నియమమా దిష్టే సిద్ధ్యర్థం పురుషర్షభ. అయితే వచ్చిన పని ఏమిటో చెబుతున్నాను వినుమన్నాడు. నేను ఒక కర్మ చేయటం కోసం పూనుకున్నాను. ఒక యజ్ఞయాగాది కర్మల్లో సిద్ధమై ఉన్నాను. దాంట్లో మధ్యలో ఇద్దరు రాక్షసులు వచ్చి విఘ్నాలు చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు రాక్షసులు, మామూలు వాళ్ళు కూడా కాదు. మారీచుడు, సుబాహు చాలా వీధి పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు. మాంసం, నెత్తురు అవన్నీ కూడాను వేది నిండా పారపోస్తున్నారు. అది చాలా అసహ్యంగా ఉంది. కర్మ ఆగిపోతోంది. నేను అక్కడి నుంచి బయలుదేరి లాభం లేదని బయటకు వచ్చేసాను. నేను శాపం పెట్టచ్చు, కానీ కోపం తెచ్చుకోవాలి. దానివల్ల నాకు తపస్సు ఖర్చు అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకోసమని వాళ్ళను సంహరించడం కోసమని అనవసరంగా శాపాలు పెట్టడం, దానికోసం కోపం తెచ్చుకోవడం, ఇదంతా ఎందుకు? రాజవంశంలో పుట్టినటువంటి మీ బోటి వాడు ఉన్నారు కదా, మీ ద్వారా రాక్షస సంహారం చేయించినట్టయితే బాగుంటుంది. నా తపస్సా ఖర్చు కాదు, మీ కర్తవ్యమా సిద్ధిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకోసం నీ కుమారుడైనటువంటి రాముడున్నాడు చూసావా, స్వపుత్రం రాజసార్దూలం రాపం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం మే దాతుమర్హసి. మహారాజా, మీ అబ్బాయి రాముడున్నాడు, సత్యపరాక్రముడు. అతని పరాక్రమానికి ఇంకా మునపోనటువంటి పరాక్రమం అంటే సార్థకమైనటువంటి పరాక్రమం.
అతన్ని నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నీకేమి భయం అక్కర్లేదు. నా తేజస్సు, నా దివ్య తేజస్సుతో ఎప్పుడూ నన్ను కాపాడుతూ ఉంటాను. శక్తో కేశమయాగుప్తో దివ్యేన స్వేన తేజస. నా రక్షణలో ఉంటూ ఉండగా అతన్ని ఎవరు ముట్టుకోలేరు. ఏ రాక్షసుడు ఎవడు ఏం చేయలేడు. నీకు శ్రేయస్సు కలుగుతుంది, నేను చెబుతున్నాను. అనేక విధములైనటువంటి శ్రేయస్సు నీకు లభిస్తుంది, ముల్లోకాల్లో ఖ్యాతి కూడా లభిస్తుంది అని ఈ రకమైనటువంటి సంభాషణ చేస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. నచతో రామ సాధ్యాసక్తో స్థాతం కథంచన. మహారాజా, రాముడిని వాళ్ళు ఎవరూ ఏం చేయలేరు. ఎంతటి వాళ్ళైనా సరే అతని యొక్క సామర్థ్యము, శక్తి చాలా గొప్పది. ఇదిగో ఒక్క మాట చెబుతాను, 10 మాటలు అనవసరం. అసలు రాముడి దృష్టిలో వాళ్ళిద్దరు కూడాను నశించిపోయినట్టే. రాముడు వచ్చాడు అంటే వాళ్ళు నశించిపోయినట్టే. అటువంటి పరిస్థితుల్లో నేను రాముడిని కోరుతున్నాను. కానీ పుత్ర స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని కాదనమోకే అని అన్నారు విశ్వామిత్ర మహర్షి. పైగా మాట్లాడుతూ అంటున్నారు, దశరథ మహారాజా, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపమహాతేజ ఏచేమే తపసి స్థిత. నువ్వు ఒకవేళ రాముడంటే నా కుమారుడు, వాడి మీద నాకు ప్రేమ ఉంటుంది, మరి నేను 60,000 సంవత్సరాలు రాజ్యం చేస్తే నాకు సంతానం లేదు, కలకలగా కలిగాడు కుమారుడు, ఈ కుమారుడిని నేను చూడకుండా ఉండగలనా? పుత్రప్రేమ కోసం నువ్వు అలా మాట్లాడతావేమో ఒకవేళ. ఇదిగో రాముడు అంటే ఏమిటో నీకు సరిగ్గా తెలియదన్నాడు ఆయన. అదేమిటండి, నా కుమారుడి గురించి నాకు తెలియదంటాడు ఏమిటినా అని అంటే మాట్లాడుతున్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నేను 1000 సంవత్సరాలు సమాధిలో భగవత్ స్వరూప సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసిన వాడిని. నేను మామూలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. యోగ బలం నాది ఎంత ఉందంటే దానివలన రామసాక్షాత్కారాన్ని నేను పొందాను, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవాడు అతను. అంటే నేను యోగ బలం వలన 1000 సంవత్సరాలు అరణ్యాల్లో ఆకులు అలము, నీళ్లు వాయువు, అలా ఆహారం తీసుకుని తపస్సు 1000 సంవత్సరాలు చేసిన వాడు నేను. అటువంటి వాడి నాకు ఏమిటో భగవత్ స్వరూపం ఏమిటో నాకు తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుందయ్యా? నువ్వు కేవలం కర్మ చేశావు, అశ్వమేధయాగం చేశావు, తర్వాత పుత్రకామేష్టి చేశావు. కర్మఠుడికి ఏం తెలుస్తుందండి భగవత్ స్వరూపం? కర్మఠుడు అంటే రజోగుణ ప్రధానమైన వాడు. అలాంటి వాడికి భగవతత్వం తెలియదే. నువ్వు క్రోధపరాక్రాంత, నువ్వు అవసరం వస్తే రాజరికం కాబట్టి రాజ్య పరిపాలనలో క్రోధం ప్రదర్శించకుండా జరగదు. కాబట్టి క్రోధానికి లోనై ఉంటావు నువ్వు. నేను జటావల్కలధారినై ఉంటాను. నేను ఎప్పుడు కూడా తపస్సులో ఉంటూ ఉంటా. నేను సాత్వికుణ్ణి, నువ్వు రాజసుడివి. సాత్వికుడికి భగవతత్వం తెలుస్తుంది, కానీ రాజసుడికి తెలుస్తుంది ఎక్కడన్నా? తెలియదు కదా. నేను రాముడంటే సర్వబ్రహ్మాండములకు ప్రభువు, అదొక పరబ్రహ్మ, దాంట్లో ఈ జగత్తంతా కూడా ఉంటుంది, దాంట్లో నేను కూడా ఉంటాను అని ఆ రకమైన భావన కలవాడిని నేను. అంటే ఆయనే ఒకానొక స్వరూపం, దాని గర్భం లోపల మేమందరం ఉంటాం, ప్రపంచకంతో అందరూ కూడాను. నువ్వేమనుకుంటున్నావంటే నా గర్భంలో కొంతకాలం ఉన్నాడు, నా గర్భవాసంలో బయటకు వచ్చాడు అని నువ్వు అనుకుంటున్నావు. తప్పది. అలాంటి వాడు కాదు రాముడు. ఆయనే ఈ బ్రహ్మాండములంతా, ఆయనైతే ఆయన లోపల ఇవన్నీ కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలయ్యా. నీకు తెలియదు ఆ విషయం. అందుకోసమని అలాంటి స్వరూపంలో ఉన్నటువంటి వాడిని నేను. నీకు నాకు ఆ తేడా ఉంది. పైగా నువ్వేమిటి అంటే భోగక్రమజ్ఞ, నీవు రాజభోగాలను అనుభవించేటటువంటి వాడివి. ఇక్కడ మా సౌధంలో అంతఃపురంలో నీకు 1000 మంది స్త్రీలు, వీళ్ళతో భోగాలు ఇవన్నీ నీకుంటూ ఉంటాయి. నువ్వు పుత్రకామేష్టి చేసిన వాడివి, నేను మోక్షకామేష్టి చేసిన వాడిని. మోక్షం కోసమని నేను 1000 సంవత్సరాల సమాధిలో తపస్సు చేశానయా, తెలిసిందా? కాబట్టి నేను ధర్మము మోక్షము, ఈ జగత్తంతా కూడా క్షేమంగా ఉండాలి అని,
నేను మోక్షాన్ని పొందాలనే ఉద్దేశంతో తపస్సు చేసిన వాడిని నేను. నువ్వు అర్థము, కామము, డబ్బు, కోరికలు, అదిగో అది నీ స్వరూపం. నా స్వరూపం ధర్మము మోక్షమయ్యా. మోక్షం భగవానుడు అంటే మోక్ష స్వరూపుడు. ఆయన నాకు తెలుస్తాడు, నీకటా తెలుస్తాడు. ఆయన డబ్బుతోనూ కామంతోనూ భగవంతుడు తెలియడే, ధర్మంతోనూ మోక్షంతో తెలుస్తాడు పరమాత్మ. కాబట్టి అటువంటి స్వభావం కలవాళ్ళు నేను కదా. సో అంగవేద యదివాన వేద అనంటూ వేదాలన్నీ కూడా చెబుతున్నాయి. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో అలాంటి వాళ్ళు కృతార్థులవుతారని, ఆత్మ అంటే పరమాత్మేనని అర్థమే కదా, అలాంటి వాడు కదా. అందువలన నీకు రాముడంటే శాంతం తెలియదు. ఒకవేళ ఏదైనా పుత్ర ప్రేమతో పుత్రుడనేటువంటి ప్రేమ నీకుంటుంది, భగవానుడనేటువంటి అభిమానమును భక్తి నాకుంటుంది. నేను భక్తుణ్ణి, నువ్వేమో ప్రేమ కలవాడివి, పుత్ర ప్రేమ కలవాడివి. పుత్ర ప్రేమ అనేటటువంటిది మోక్షానికి అడ్డొస్తుంది. అది భగవద్భక్తి అనేటటువంటిది మోక్షానికి దారి తీస్తుంది. దానికి నీకు నాకు ఆ తేడా ఉంది సుష్మా. తర్వాత ఇంకొక విషయం నీకు, అహం వేద్య మహాత్మానం. ఆయన మహాత్ముడు అంటే ఆయన మహిమ ఎంత అంత అని చెప్పడానికి లేదు. నువ్వేమనుకుంటున్నావు? మన ఇంట్లో పుట్టాడు, చిన్నప్పుడు పెరిగాడు, పెద్దవాడవుతున్నాడు, ఏమో మనం చదువు చెప్పించాం, అంతవరకే తెలుసు నీకు. వేదాహమేతం పురుషం మహాంతం అని పురుష సూక్తం చెబుతోంది. ఆయన మహాత్ముడని, సాక్షాత్ భగవత్ స్వరూపమని, ఇలాంటివన్నీ కూడాను ఉపనిషత్తులన్నీ కూడాను ఆయన గురించి అలా చెబుతూ ఉంటాయ్యా. ఆయన సత్యపరాక్రముడండి. రామ అన్నట్ట, రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని, ఇది రామపదే రాసు పరంబ్రహ్మ విధీయతే అన్నారండి. రామ అంటే పరబ్రహ్మ అని దానికి అర్థం అంట. రమంతే యోగినో అనంతే అంటే ఆయన యందు అందరూ కూడా, యోగులందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఆయన స్వరూపాన్ని నిరంతరం సమాధిలో ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి సమాధిలో తెలుసుకుంటే రాముడి యొక్క స్వరూపం తెలుస్తుంది. కానీ ఇలా బాహ్యంగా అంతఃపురాల్లో కూర్చున్నవాడు చూసినంత మాత్రం చేత రాముడు అంటే ఏమిటో తెలియదయ్యా. ఆయన సత్యపరాక్రముడు అంటే ఏమిటో తెలుసా నీకు? ఆయన సత్యస్వరూపుడు. సత్యం అంటే బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి సాక్షాత్ పరబ్రహ్మ ఇక్కడ ఆవిర్భవించిందయ్యా. అలాంటి వాడు రాముడంటేను. పైగా ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషామేష సత్యం సత్యస్య సత్యం అని అంటున్నాయి. సత్యమైనటువంటి పృథివీ చెప్తేజో వాయువాకాశాలు అనేటువంటి పంచభూతాలు ఉన్నాయి. వాట్ల కంటే కూడాను సత్య పదార్థమైన అలాంటివని వేదాలని కూడా వేదాంతాలు చెబుతున్నాయ్యా. అలాంటి వాడు పైగా సత్య పరాక్రమ అంటే ఆయన పరాక్రమం సత్యమైనటువంటిది, అంటే వ్యర్థమైన పరాక్రమం కాదు. ఆయన యుద్ధంలో నుంచున్నట్లయితే శత్రువు విషయంలో శత్రువు కంటికి కనపడ్డాడు అంటే వాడు మసైపోవాల్సిందంతే, ఒకటే గుర్తు. ఆయన పరాక్రమానికి వైయర్థ్యం అంటూ ఉండదు. కొట్టలేకపోయినాడండి, జరగలేదు, వెనక్కొచ్చాడు, అలాంటి మాటలు వినకూడదు ఎప్పుడు కూడా. అలాంటి వాడు రాముడంటేను. అందువలన మరి అయితే ఇంత చాలా అల్ప వయస్సు అని అనుకుంటావేమో. తేజీయసాన్ నవయ సమీక్షితే అని శాస్త్రాలున్నాయట. తేజస్వంతులు ఉన్నారు, సూర్యుడున్నాడు. అటువంటి వాడికి ఏది సాధ్యం కాదండి. ఆ తేజస్సే ప్రధానమైనటువంటిది, వయస్సు కాదు అక్కడ మనం చూడాల్సింది. తేజస్సు చూడాలి. వాళ్ళలో ఏ శక్తి ఉంది, ఏ విద్య ఉంది, ఏ జ్ఞానం ఉంది, అదిగో అది మనకు కావాల్సినటువంటిది. అలాంటి దాంట్లో కూడా సాక్షాత్ జ్ఞానస్వరూపుడు కదా పరమాత్మ. అలాంటి వాడు సత్య పరాక్రమం అంటే సత్యం చేత పరాక్రమైతే దానికి అర్థం. తన సత్యం చేత అందరినీ స్వాధీనపరుచుకుంటాడు ఆయన. అలాంటి వాడు కనుక సత్యపరాక్రముడు ఆయనకి బిరుదుంది నాయన. కనుక ఆత్మా దేహ, పైగా ఇంకొకటి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అన్నాడండి. సత్యపరాక్రమం అంటే అహం వేద్ని మహాత్మానం అన్నాడండి. మహాత్మా అని అర్థం పేరెట్టాడు. ఎప్పుడు వస్తుంది అంటే ఆయన విభీషణ పరిత్రాణంలో యుద్ధకాండలో మాట్లాడుతూ, రావణాసురుడు సోదరుడైనటువంటి విభీషణుడు రావణాసురుడు గెంటేస్తే అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వచ్చాడు. శరణాగతి ఘట్టం అని పెద్ద ఘట్టం యుద్ధకాండలో. ఆయన వచ్చి శరణు వేడాడు. వెళ్ళినప్పుడు పైన అంతరిక్షలోకంలో 4 రాక్షసులతో కలిసి వస్తాడు.
కలిసి వచ్చి ఇలా కిందకి చూస్తాడు. కిందకి చూడటం అంటే ఏంటి? రాముడి యొక్క పాదాల మీద దృష్టి పెట్టి ఇలా చూస్తున్నాడు అనమాట. నేను అని విభీషణుణ్ణి, నా పేరు, నేను రావణాసురుడి సోదరుణ్ణి శరణ వేడుతున్నాను అని అడిగాడు. శరణ వేడిన వాడికి అభయమిటం రాజధర్మం. అప్పుడు మిగతా వాళ్ళందరితోనూ మాట్లాడతాడు. సుగ్రీవుడితో మాట్లాడాడు. ఇలా వాడు వచ్చాడు, శరణ ఇవ్వచ్చా అని. వద్దు అన్నాడు. భయంకరమైన రాక్షసుడు సోదరుడు వాడు, మనందరినీ ఏం చేస్తాడో తెలియదు, ఏ అర్ధరాత్రిపూటంతా వీళ్ళందరినీ మింగేస్తాడో వాడు తెలియదు, కాబట్టి వాడికి ఇవ్వద్దన్నాడు. అలా ఎవరు అడిగినా వద్దంటున్నారు. ఆంజనేయుడిని అడిగాడు, ఏమయ్యా నువ్వు లంకలోకి వెళ్ళావు కదా ఈ మధ్యన, మరి వాడు సోదరుడు నాది ఇప్పుడు శరణాగతి వేరుతున్నాడు, ఏమంటావు అన్నాడు. ఆయన నీళ్లు నవ్వులేడు, శాంతం చెప్పలా. సరే అక్కడి నుంచి ఈయన అన్నాడు, నేను తప్పకుండా అభయం ఇస్తున్నాను అని అన్నాడు ఈయన. అదేమిటండి, రాక్షసుడు వాడు, మనం వాడి సోదరుడి మీద యుద్ధానికి వచ్చాం, వాడి తమ్ముడికి నువ్వు అభయం ఇచ్చినట్టయితే రేపొద్దున యుద్ధం ఏం జరుగుతుంది, సీతను ఎలా తీసుకొస్తాం, ఇది ఎలా కుదురుతుంది అని వీళ్ళందరూ కూడాను కొంచెం వెనకడుగు వేశారు. అడిగితే దాని మీద మాట్లాడుతూ అన్నారు. అప్పుడు అన్నారు ఆయన, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతమ్మ అన్నాడు రాముడు. నన్ను ఎవరైతే శరణు వేడతారో అలాంటి వాడికి అభయం ఉంటుంది, నా కర్తవ్యం అన్నాడు. పైగా వాడు అన్నట్ట, రాఘవం శరణంగతోస్మి అని పైన కూర్చుని మాట్లాడాడు వాడు. అంటే రఘువంశీయుడిని నేను శరణు వేడుతున్నాను అన్నట్టండి. రాముణ్ణి శరణు వేడుతున్నాను అన్నవాడు, రఘువంశీయుడిని శరణు వేడుతున్నాను అన్నాడు. నా వంశ సంకీర్తనం చేశాడు వాడు. మీ వంశంలో శరణు వేడిన వాడికి అభయం ఇవ్వకుండా ఉండడం అనేది లేదెక్కడాను, నువ్వేం చేస్తావో మరి అని నాకు వంశ గుర్తు చేశాడు. నాకు ఆ మాట విన్న తర్వాత నేను ఎట్లా ఇవ్వకుండా ఉంటానయ్యా. అయితే మరి వాడు ఏం చేస్తాడో అన్నాడు. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, అవసరం వస్తే వాళ్ళందరినీ కూడా సంహారం చేసేస్తానన్నాడు. అలాంటి ఉదారమైనటువంటి రాక్షసుడు. అదే కాదు, ఇంకో మాట కూడా అన్నాడు, ఈ రోజున జానకిని తీసుకురాకుండా రావణాసుడు ఒక్కడు వచ్చి శరణు వేడినా అభయం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇదెక్కడ ఔదార్యం అయ్యా, ఇదెక్కడ మాటలయ్యా బాబు. అంతే, ఆయన అలాగే ఉంటాడు. అంటే ఏదైనా సాధించగలడు దానికి అర్థం అన్నమాట. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతమ్మ అన్నాడు. రామా తవాస్మి అని ఒక్కసారి ఇలాగా ప్రార్థేయపడినట్లయితే సర్వభూతాలకి, పశువుకి, పక్షికి, ఎవరికైనా సరే అందరికీ కూడా అభయమిస్తానన్నారు పరమాత్మ. అలాంటి స్వభావం అయింది. కాబట్టి మహాత్ముడని చెప్పుకోవాలి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఆయన అవతారకృత మహాస్వభావుడు అనమాట. అవతారం అనేటటువంటిది ఆయన అవతరించింది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య హృదాత్మానం సృజామ్యహం అని గీతాచార్యుడు చెప్పినట్టుగా అధర్మ నిర్మూలన, ధర్మ సంస్థాపన నా లక్ష్యం. మహాత్ములందరూ అరణ్యాల్లో వేల మంది తపస్సు చేసుకుంటూ ఉన్నారు మహాత్ములు. వాళ్ళందరినీ రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. అది జానకి ఒక రోజున అడిగింది, వీళ్లతో నువ్వు అనవసరంగా వివాదం చేస్తున్నావు, వాళ్ళకి నీకు ఎటువంటి వైరం లేదు కదా, ఎందుకు అనవసరంగా ఈ రాక్షసులతో పేచీ పడుతున్నావు అని అడిగింది. నాతో పేచీ పట్టడం కాదు, వాళ్ళతో పేచీ పట్టడం కాదు, నా స్వరూపము ఈ మహర్షులు అన్నాడు. వాళ్ళందరూ ధర్మాత్ములు, వాళ్ళు ఆ ధర్మమైన ఆత్మస్వరూపం. ధర్మానికి హాని కలిగినట్టయితే నాకు కలిగినట్టే, కాబట్టి నేను వాళ్ళని సంహరించక తప్పదన్నాడు. అంతే, అలాంటి మాట చెప్పాడు. అలాగే అంత గొప్ప మహాత్ముడు కాబట్టి ఆయన సత్యపరాక్రముడు అనే అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత అయత్నకాలేపి శత్రుభయంకర, ఆయన్ను గురించి చెప్పినట్లయితే వాడు మారీచు సుబాహువుల్లో ఒకడు మారీచుడు మిగిలాడు. మిగిలితే వాడికి రామశబ్దంలో రా అనేటటువంటి మాట వింటే చాలు, రత్నంలో రా, రథంలో రా, ఇలాంటివి ఏ పదంలో రా ఉన్నా ఆ శబ్దం వినంగానే గుండె జల్లు ఉంటుంది వాడికి. అంత భయం పుట్టిందనమాట. ఒక్కటే బాణం వేశాడంతే, కొన్ని వేల మైళ్ళు సముద్రంలో పడి గిలా 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 కొట్టుకున్నాడు వాడు. అలాంటిది రామబాణం అంటే. రాముడంటే అలా ఉంటాడు. అందరికీ కూడాను నిద్రలో కూడా లేచి రామానంటే హడ్లిపోతుంటారు శత్రువులు అన్నమాట. అలాంటి వాడు కానీ మామూలు వాడు కాదు నాయన. నీకు తెలియదు రాముడంటేను, నేను చెబుతున్నాను వినమంటున్నాడు. తండ్రితో, దశరథ మహారాజుతో తన కుమారుని గురించి విశ్వామిత్రుడు చెబుతున్నాడు. తండ్రికి తెలియదుట, ఆయన అంటున్నాడు, ఆయన వింటున్నాడు. ఏమిటిది? సరే అలా ఉంచండి. తర్వాత ఇంకా మాట్లాడుతూ అన్నాడు ఆయన, పోని అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం,
ఇంత గొప్పవాడన్న సంగతి నేనంటున్నానని నువ్వు ఒకవేళ నేను చెప్పడం వల్ల నీకు అంత సంతృప్తిగా ఉందో లేదో. వశిష్ఠోపి మహాతేజ అన్నాడు. మీ గురువుగారు ఉన్నారుగా, వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, ఆయన ఆప్తుడు, మీ కులాచార్యుడు, ఏదైనా ఆయన చెప్పాలి కదా, చెప్పందే చెయ్యవు కదా నువ్వు. కాబట్టి ఆయన కనుక్కో. పోనీ ఈ విశ్వామిత్రుడు ఏమైనా మోసగాడా? రాముణ్ణి మనం ఆయనకి అప్పచెప్పచ్చా? ఆయన వెనకాల పంపచ్చా? పంపకూడదా? మనకి శ్రేయస్సు కలుగుతుందా? తెలుసుకోవయ్యా, ఆయన కనుక్కో. పైగా నేను ఆయన కనుక్కోమని అంటున్నానంటే ఆయన నాకు విరోధి, శత్రువు నాకు అసలు. ఎందుకనంటే ఆయన మాట వల్లనే నేను రాజ్యాన్ని విడిపెట్టి 1000 సంవత్సరాలు తపస్సు చేసి నేను బ్రాహ్మణ్యాన్ని పొందా. నేను అటువంటి వాడిని వాడు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట వినమంటున్నాను. నేను నాకు అనుకూలమైన చెప్తాను అనుకోవద్దు నువ్వు. నాకు నిజంగా మొదట్లో శత్రువే, ఇప్పుడు శత్రువులు ఎవరు నాకు లేరు. అయినా నేను బ్రహ్మర్షినేను కదా నేను అని అన్నాడు ఆయన. కాబట్టి వశిష్ఠోపి మహాతేజా ఏచేమే తపస్సిస్థిత అన్నాడండి. ఆయన వశిష్ఠ మహర్షి ఒకడును విశ్వామిత్ర మహర్షిని, వీళ్ళిద్దరైనా రాముని గురించి తెలిసిన వాళ్ళు. అలా కాదు, ఏచేమే తపస్సిస్థిత అన్నాడు. ఇంకా తపస్సమాధిలో ఉండేటువంటి మహాత్ములు జాబాలి మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా నీ సభలో ఉన్నారు. వాళ్ళందరినీ కనుక్కో. రాముడంటే ఏమిటో వాళ్ళు చెప్తారు నీకు. సమాధిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందయ్యా రాముడంటేను. ఇంట్లో కూర్చుని భోగాలు అనుభవించేవాడికి రాముడంటే తెలియదయ్యా అని అన్నాడండి. అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు ఆహారం లేకుండా తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంది వేధస అని అంటూ వేదాలన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి. అందరూ కూడాను వాడు సమాధిలో కూర్చుని ధ్యానం చేస్తూ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటారట. ఎవరు తెలుసుకుంటారు? వాళ్ళు ధీరులు అన్నారండి. వాళ్ళు అంటే వాళ్ళ యొక్క గొప్పతనం చాలా గొప్పదనమాట. అలాంటి వాళ్ళకే సాధ్యమవుతుంది, కానీ అందరికీ అవతార పురుషుడు యొక్క స్వరూపం తెలియదు కదా అని అన్నారు. పైగా వామదేవ మహర్షి అని ఒక ఆయన పుడుతూనే ఆయన నేను మనువుని, సూర్యుడిని, చరాచర ప్రపంచగానంటూ వచ్చాడు. ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపం అన్నమాట అర్థం. అలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఆయన కూడా ఉన్నాడు ఈ సభలో. వాడిని కూడా కనుక్కోవయ్యా. ఇంకా నేనేమో ఒకవేళ అని నేను ఎటువంటి వాడినో ఏమిటో అని ఈ రకంగా తపస్సు స్థిత అంటే తపస్సులో ఉన్నారు అంటే అర్థమేమిటి? వాళ్ళు శరీరాన్ని త్యజిస్తారు, శుష్కింపచేస్తారు, ఆహారం తీసుకోరు, లెక్క చెయ్యరు. వాళ్ళు భగవత్ స్వరూపమే వాళ్ళు దర్శనం కావడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఇదితే ధర్మలాభం చేసేష్ట పరమం భువి శితమిచ్చసి రాజేంద్రారాపం మే దాతుమర్హసి. మహారాజా, నీకు ధర్మలాభం కలుగుతుంది, గొప్ప కీర్తి లభిస్తుంది. నీకు నిజంగా ఇవన్నీ రావాలనుకున్నట్టయితే రాముని నాకు ఇచ్చి పంపించు. యదిహ్యనుజ్ఞాం కాకుస్థా దదతే తవ మంత్రిణ వశిష్ఠ ప్రముఖ సర్వే తతో రామం విసర్జయ. మహారాజా, మీ వశిష్ఠ మహర్షి, జాబాల మహర్షి మొదలైన మహాత్ములందరూ ఉన్నారు చూసావా, వాళ్ళందరూ అంగీకరిస్తేనే పంపించవయ్యా. బలవంతంగా నేనేదో వచ్చి తీసుకెడుతున్నాను నువ్వు అనుకోమోక. అభిప్రేత అసంసక్తం ఆత్మజం దాతుమర్హసి దశరాత్రం హి యజ్ఞశ్చ రామం రాజీవలోచనం. యజ్ఞం ప్రారంభమైందయ్యా, 10 రోజులే ఉందయ్యా. ఇక అంతకంటే ఎక్కువ నేను అడగటం లేదయ్యా. నీ కుమారుని పంపించవయ్యా. నాచేతికాలో యజ్ఞశ్చ యథాజన్మ రాఘవ తథా కురు సుభద్రంతే మాతే శోకే మనఃకృతా. ఏమీ భయం లేదయ్యా, నువ్వేమీ దుఃఖపడవలసినటువంటి అవసరం లేదయ్యా. నాతో పంపించడంలో నీకు ఎటువంటి బాధేం లేదయ్యా అని ఈ రకంగా ఎంతో నమ్మబలికాడండి. ఈ మాటల్ని చెప్పాడు. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థ సహితం వచః విరడాం మహాతేజ విశ్వామిత్రో మహాముని. ఈ మాటల్ని చెప్పాడు, విరమించాడండి. ఈ మాటలు విన్నాడు దశరథుడు. అమ్మ బాబోయ్, ఈ మాటలు విన్న తర్వాత ఆయనకి శోకం ఆగలేదు అసలు. విపరీతమైనటువంటి శోకాక్రాంతమైపోయినాడు. అంతే అయినా ఒక్కసారి అలా సంజ్ఞ లేకుండా, చేష్ట లేకుండా పడిపోయినాడు మనిషి. రాముణ్ణి పంపు అనే మాట అందే, అది మాట వినేటప్పటికల్లా చైతన్యం లేకుండా పడిపోయినాడు. లేచి కసేపు అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటాడు. మహాత్మా విశ్వామిత్ర మహర్షి, ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన యుద్ధయోగ్యతామస్యా పశ్యామి సహ రాక్షసై. మహాత్మా, 16 సంవత్సరాలైనా నిండలేదయ్యా నా కుమారుడికి. ఇలాంటి వాడు యుద్ధం చేస్తాడని ఎలా అనుకుంటానయ్యా? మామూలుగా శత్రురాజులతోనే యుద్ధం చేయటం కష్టం,
పైగా రాక్షసులతో యుద్ధం అంటున్నావు నువ్వు. అయ్యో బాబోయ్, ఇది ఎలా కుదురుతుంది, అర్థం కావట్లేదే నాకు అని అన్నాడండి. అంటే చాలా పైగా అంటున్నాడు, నేను పుత్రులు లేక లేక 60,000 సంవత్సరాలు రాజ్యం చేసి పుత్రకామేష్టి చేసి దశరథ మరేమో అశ్వమేధయాగం చేసి ఆ తర్వాత భగవదనుగ్రహం వల్ల నాకు సంతానం కలిగితే పైగా నేనంటే నా రాముడికి ఎంతో ఇష్టం. నేను కూడా వాడి పట్ల అలా ఉంటూ ఉంటానయ్యా. ఇటువంటి పరిస్థితుల్లో మరి అతను నేను పంపించి ఎలా ఉండగలనయ్యా అని ఈ రకమైనటువంటి మాటలు ప్రారంభించాడండి. ఇహం అక్షోహిణి పూర్ణ ఇస్యాహం ప్రతిరీశ్వర అనయా సమృతో గత్వా యోద్ధాహంతే నిశాచరే. మహర్షి కావాలంటే నేను వస్తానన్నాడు. ఇదిగో సైన్యం రెడీగా ఉంది, యుద్ధాన్ని చేయడానికి రాక్షసులతో నేను వస్తాను అన్నాడండి. ఇమే మసూరా విక్రాంత భృత్యా మే అస్త్ర విశారద యోగ్యారక్షో గణీర్యోద్ధం నరావన్నేతుమర్హసి. మా సైన్యం సామాన్యమైన సైన్యం కాదయ్యా, ఎటువంటి రాక్షసులనైనా కూడాను సంహరించడానికి సిద్ధంగా ఉంటుందయ్యా. అంతేగాని రాముణ్ణి గురించి అడగబోకమయ్యా బాబు, ఆయన అడుగుతావేమిటయ్యా, చిన్నపిల్లవాడయ్యా. అహమేవ ధనుష్మాణి గోప్తా సమరభూమిషు యావత్ ప్రాణాన్ ధరిష్యామి తాపత్స్యోత్సే నిశాచరై. ఎంతవరకు నేను రణరంగంలో రాక్షసుల్ని సంహరించగలను అంతవరకు నేను నిర్విఘ్నంగా యుద్ధం చేస్తానయ్యా. అంతేగాని నువ్వు రాముణ్ణి మాత్రం నన్ను పంపించమని మాత్రం అనద్దు. బారోహి అకృత విద్యశ్చ, అసలు ఇంకా ధనుర్విద్య సాంతరం రాలేదయ్యా బాబు. బలాబలాలు తెలియవు, రాక్షసులకు ఉండే శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోకుండా యుద్ధం ఎలా చేస్తాడయ్యా. నచాస్త్రబల సంయుక్తో నచ యుద్ధ విశారద నచాసౌరక్షసాం యోగ్య యుద్ధకూటా ఇదే ధ్రువం. రాక్షసులు కూట యుద్ధం చేస్తారు, వాళ్ళు మాయ, కనపడతారు మళ్ళీ కనపడరు, పక్క నుంచి బాణాలు వేస్తాడు. ఇంద్రజిత్తుల యుద్ధం అంతా అట్లాగే ఉంటుంది యుద్ధకాండలో. కాబట్టి అలా ఉంటుంది వాళ్ళతో యుద్ధం అంటేను. అలాంటివన్నీ రాముడికి ఏం తెలుస్తాయ్యా. ఇప్పుడు విప్రయుక్తో హి రామేడు. ఇంకో ఒక్క మాట చూస్తాను, 10 మాటలు ఇవన్నీ అనవసరమయ్యా. రాముడు కనపడకుండా ఒక క్షణకాలం కూడా నేను ఉండలేనన్నాడు. అంతే. జీవితం మునిషార్దూలా నరామన్నేతుమర్హసి. అసలు నేను జీవించలేనయ్యా రాముడు చూడకపోతే. నేను ఎది రాఘవం బ్రహ్మం నేతమిచ్చిన వ్రత చతురంగ సమాయుక్తం మయా సహితం నయా. పోను పనిచేద్దాం, రాముడు వస్తాడు, నేను కూడా వస్తానయ్యా, అందరం కలిసి వెళదామయ్యా పోనీ. అంతేగాని రాముడిని ఒక్కడిని పంపించమంటావేమిటయ్యా. అసలు ఆయన వచ్చింది ఎందుకో తెలియదు ఈయనకి. ఇంకా ఆయన ఇప్పటిదాకా ఎన్ని వేల సంవత్సరాలు సమాధిలో యుద్ధం తపస్సు చేశాడో, ఎన్ని యజ్ఞాలు చేశాడో, అన్ని యజ్ఞాలకి రాముడిని అడిగాడా రాక్షసుల సంహారం కోసమని. ఆయన క్రమంగా మిథిలా నగరాన్ని తీసుకెళ్లాలని, వివాహం చేయించాలని ఆ పెద్ద ఆలోచనలో బయలుదేరాడు అసలు ఆయన. అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ఇప్పుడు మాత్రం ఊరికే యుద్ధం, అక్కడ యజ్ఞం జరుగుతోంది, రాక్షసులు వచ్చారు, వాళ్ళని సంహరించాలి అని ఊరికే ఓ మాట చెప్పాడు. షష్టిర్వరస సహస్రాన్ని జాతస్య మమ కౌశిక దుఃఖేనోత్పాదితశ్చాయన్నరావన్నేతుమర్హసి. 60,000 సంవత్సరాలు రాజ్యం చేశానయ్యా, నాకు సంతానం కలగలేదయ్యా. కలక నేను విశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేశానయ్యా, ఈ నా కుమారుడు కలిగాడయ్యా. 4 కుమారులు, చతుర్నామాత్మజానాంహి ప్రీతి పరమికామమ. 4 కుమారుల్లో ఈ రాముడి పట్ల ఉండేటువంటి ప్రేమ చెప్పలేనయ్యా నేను అసలు. జ్యేష్ఠం ధర్మప్రధానం, ధర్మాత్ముడు రాముడంటేను. నా రామన్ నేతుమర్హసి. ఏమోనయ్యా, నేను రాముడిని మాత్రం నేను ఇవ్వలేనయ్యా. కింకరాస్తే రాక్షసాస్తే, రాక్షసులేమో చాలా భయంకరమైన వాళ్ళు, అందువలన మీరు నా విషయం మీరు వేరే అనుకోవద్దు అని ఈ రకంగా మాట్లాడాడండి. తర్వాత మాట్లాడుతూ తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత పౌలస్య వంశప్రభో రావణో రామరాక్షస సబ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశం మహాబలో మహావీర్యో రాక్షసైర్ముఖవిర్వృతః శ్రూయితే మహావీర్యో రావణో రాక్షసాధిప. ఆ తర్వాత మాట్లాడుతూ అసలు రావణాసురుడు అనే వాడు భయంకరమైన రాక్షసుడున్నాడు, వాడు బ్రహ్మగారి దగ్గర చాలా వరాలు తీసుకున్నాడు, వాడు చేసిన తపస్సు ఇంత అంతా కాదు, దానికి బ్రహ్మగారు చాలా వరాలు ఇచ్చాడు. వారికి సంబంధించిన వాళ్ళల్లో మారీచ సుబాహులనేవాళ్ళు అని ఈ రకమైనటువంటి విధానం అంతా కూడా చెప్పాడండి. సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే. కాబట్టి ఏం పర్వాలేదు,
నేను నా అదుపాజ్ఞంలో ఉన్నప్పుడు నా శక్తి సామర్థ్యాలు ఉన్నంతకాలం రాముడికి ఎటువంటి లోటు జరగదయ్యా. కాబట్టి నువ్వు ఆ పుత్ర ప్రేమని కొంచెం ఎడంగా పెట్టి నా విషయంలో నీవు అంగీకరించి కుమారులను పంపించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. దేవదానవ గంధర్వా యక్షా పతకపన్నగా నశక్తారావణం సౌఢం కింపుదం మానవాయుధి. ఆయన అంటాడు, రావణాసురుని సంహరించడం, వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ సంహరించడం అనేది చాలా కష్టం. అటువంటి సందర్భంలో నా కుమారుడిని పంపించమంటున్నావు నువ్వు, ఎలాగో నాకు అర్థం కావటం లేదు అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను మాట్లాడాడు. అథకాలోపము యుద్ధే సుందోపం సుందయో యజ్ఞబీజ్ఞకరవుతో తే దాస్యామి పుత్రకం. మారీచుడు సుబాహు అంటే చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయడం అనేటటువంటి చాలా కష్టం. కనుక నా మనస్సు మాత్రం లగ్నం కావటం లేదు, నేను రాముని పంపించేందుకు మనస్సు ఉత్సాహపడటం లేదు అనే భావాలతో ఆయన పుత్ర ప్రేమ ఎన్నో చెప్పాడు రాముడి గురించి. విశ్వామిత్ర మహర్షి ఎంత చెప్పినా కూడా ఆ పుత్ర ప్రేమ అడ్డొస్తూనే ఉంది, కానీ పంపించడానికి ఇష్టపడలేదు. ఈ పైన ఇంకా వశిష్ఠ మహర్షి, జాబాల మహర్షి మొదలైన వాళ్ళందరూ కలగజేసుకుంటే మరి పంపించవచ్చు, విశ్వామిత్ర మహర్షి చాలా గొప్పవాడు అని చెబితే ఒకవేళ పంపిస్తాడేమో చూడాలి. ఆ విషయం మనం రేపు చూద్దాం.